జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవా విడిపోయారని కొన్ని నెలలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వారి కలయికపై జనసేన తాజా మాజీ నాయకుడు పోతిన మహేష్ ప్రస్తావించడం సంచలనమైంది. వాళ్ళిద్దరూ కలిసి లేరని సమాజానికి చాటి చెప్పేందుకు పోతిన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ నిత్య పెళ్లి కొడుకు అని వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించాడని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలంటే పవన్ కు ఏమాత్రం గౌరవం లేదని వైసీపీ నేతలు పదే పదే తీవ్ర విమర్శలు చేశారు. జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చివరిగా తనదో కోరిక ఉందన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ తీర్చాలని విన్నవించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి అన్నా లెజినోవాతోనే రావాలని పోతిన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. పోతిన కోరిక అనేక ఆలోచనలకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి లేరని స్పష్టంగా తెలియడం వల్లే వ్యూహాత్మకంగా గృహప్రవేశానికి తీసుకెళ్లాలనే కోరికను బయటపెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటివాడో చెప్పేందుకే పోతిన మహేష్ చివరి కోరికను బయటపెట్టాడనే చర్చకు తెరలేచింది. 3-4 ఏళ్లకోసారి భార్యను మార్చేవారిని సమాజం చులకనగా చూస్తుంది. తనకు ద్రోహం చేసిన పవన్ ను దెబ్బతీయాలంటే ఏం చేయాలో పోతిన సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టున్నాడు. అందుకే మాటలతో గుచ్చుతున్నారు. పిఠాపురంలో గృహప్రవేశానికి భార్యతో కలిసి రావాలనే కోరిక చిన్నదిగా అనిపించినప్పటికీ తగలాల్సిన వాళ్లకే సూటిగా గట్టిగానే తగులుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను.